హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మా ఇంటి వరలక్ష్మి వ్రతం. బంతిపూలు విడిపూలు తీసుకొచ్చాను. అవి మాలలా గుచ్చి గుమ్మానికి పెట్టాను. మామిడాకులు కట్టుకొని గుమ్మానికి పెట్టాను. ప్రసాదాలు రెడీ చేయడానికి వెళ్తున్నాను. పూర్ణాలు చేశాను. పొంగల పాయసం చేస్తున్నాను. బియ్యంని పాలలో వేసి ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకొని పొంగల్ పాయసంలో వేసుకొని కలుపుకోవాలి. పొంగలి రెడీ అయింది. తర్వాత పులిహోర చేస్తున్నాను. ఈ ప్రసాదాలన్నీ నేను ఒక్కదాన్నే అయితే చేయడానికి చాలా టైం పట్టేది. నాకు మా అమ్మ హెల్ప్ చేసింది. శనగలు తిరగమాత వేస్తున్నాను. శనగల్ని కొంచెం సేపు నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసి తిరగమాత వేస్తున్నాను. శనగలు కూడా రెడీ అయ్యాయి. మా పాప నేను దేవుడి పటాలకి పసుపు కుంకుమ పెడుతున్నాము. దేవుడి మందిరాన్ని రెడీ చేస్తున్నాము. మా పాప పూలు పెడుతుంది. ఇది మా మందార మొక్క. 2 మందార పూలు పూచాయి. వాటిని తీసుకొని దేవుడి దగ్గర పెడుతున్నాము. దేవుడి దగ్గర మందార పువ్వులని పెట్టింది మా పాప. కలశంను పెడుతున్నాను. అక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను. మా అమ్మ వరలక్ష్మి వ్రతం బుక్ చదువుతూ ఎలా వ్రతం చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నది. నేను అలానే చేస్తున్నాను. ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతీదేవితో ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పాడు. ముత్తైదువులకి తాంబూలాలు ఇస్తున్నాను. ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.